ధర్మానికి ధర్మ సూక్ష్మానికి తేడా ఏమిటి అంటే, తండ్రిని గౌరవించడం కొడుకు బాధ్యత, తాగుపోతైన తండ్రిని అదే రకంగా గౌరవించాలా అనేది ధర్మ సూక్ష్మం. గౌరవించాలా అక్కర్లేదు, అది వేరే ధర్మ సూక్ష్మం. మా నాన్న తాగుపోతండి కాబట్టి నేను సీసాలు తెమ్మంటే తెచ్చానంటే వీడు అజ్ఞాని అన్నట్టు లెక్క. తేకూడదు, వీలైతే మానిపించాలి, లేదా కనీసం సీసాలు తేవడమైనా మానేయాలి. అంతేగాని పితృభక్తి అంటే ఇక్కడ సీసాల దగ్గర పితృభక్తి. ఇదే ధర్మ సూక్ష్మం అండి. మనలో ఇవి చాలా తెలియక ఇబ్బంది పడతాం. మనం కొడుకుని ప్రేమించవలసిందే, కూతుర్ని ప్రేమించవలసిందే, సరే తగిన వ్యక్తుల నుంచి పెళ్ళిళ్ళు చేయవలసిందే. కానీ ఆ కొడుకో కూతురు దుర్మార్గానికి వెడితే వెంటనే బంధం తెంచుకోవలసిందే, గట్టిగా చెప్పాల్సిందే. అదే ధర్మ సూక్ష్మం. మనం చాలామంది అక్కడే బలహీనపడతాం ఖచ్చితంగా. ఏది ధర్మం అది మనకి బంధం. ధర్మం కోసమే ఈ బంధాలండి, ధర్మం లేనప్పుడు ఈ బంధాలన్నీ అనవసరం. ఎందుకంటే జీవికి చనిపోయినప్పుడు వెనకాల వచ్చేది ధర్మం మాత్రమే. కర్మానుగో గచ్చతి జీవయ్యాక. ఎవ్వరూ రారు, భార్య రాదు, భర్త రాడు, బంధువులు రారు, ఎవ్వరూ రారు, సంపాదించిన ఆస్తిపాస్తులు అసలే రావు. కేవలం ఆయన చేసిన పుణ్యపాప కర్మలు మాత్రమే వస్తాయి. మరి ఆ పుణ్యపాప కర్మల యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది? ఒక్కోసారి తెలియక మనం ఇది ధర్మమే అనుకుని కొన్ని మొండి ధర్మాలు, బండ ధర్మాలు పెట్టుకుని పాటిస్తూ ఉంటాం. ధర్మం ఎప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంది, సందర్భాన్ని బట్టి మారుతుంది. సత్యం మారదు, సత్యం శాశ్వతం. సూర్యుడు ఉదయించడం, తూర్పును ఉదయించడం అనేది సత్యం, అది శాశ్వతం, ఎప్పుడూ అలాగే ఉదయిస్తాడు. కానీ ఒక్కో రోజు మబ్బుల్లో మనకు కనపడ్డం, ఒక్కో రోజు రంగు మారుతుంది, అది ధర్మం, అది మారుతుంది. కానీ సూర్యుడు ఉన్నాడు, ఆయన తేజస్సు వస్తుంది. ఆయన ఎప్పుడు తూర్పునే ఉదయించడం, మనకు అలాగే కనపడడం సత్యం, అది మారదు. కానీ ఆయన కాంతిలో తేడా, ఉదయం ఒక కాంతి, మధ్యాహ్నం ఒక కాంతి, సాయంత్రం ఒక కాంతి, రకరకాల రంగుల్లో కనపడతారే, అదంతా ధర్మంలో తేడా.